అందుకు నమస్కారం. డబ్బు సంపాదించాను, నా కోసం డబ్బు సంపాదించాను, కూడబెట్టాను, నా తర్వాత తరం కోసం, నా భార్య కోసం, పిల్లల కోసం, నా బంధువుల కోసం. మరి ఐబొమ్మ రవి తనకు తప్ప ఆ డబ్బు ఇంకెవరికి అవసరం ఉండదు. తనకు తాను తప్ప ఇంకెవరు తనతో ఇప్పుడు లేరు. కన్న తండ్రి ఒకటే అన్నాడు, లాయర్ వచ్చి అయ్యా నీ కొడుకు తరఫు నేను వాదిస్తా, సంతకం పెట్టు, మొత్తం నేను చూసుకుంటా అంటే వద్దు, ఆ కోర్టు చుట్టూతో నేను తిరగలేను, నా కొడుకు కేసులో నా పేరు వద్దన్నాడు. మహా అయితే నేను సజ్జనగానే అభ్యర్థిస్తూ ఉన్నా, తక్కువ శిక్ష పడేలా చూడండి, వాడికి ఒక కూతురు ఉంది అని. క్రాస్ చెక్ చేస్తే ఆ కూతురు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. వాళ్ళ అమ్మ ఆల్రెడీ రవితో విడాకులు తీసుకుంది. ఆ అమ్మాయి ముస్లిము, 2016లో పెళ్ళైంది, 2021లో విడాకులు, 2019లో మనోడు ఐబొమ్మ వెబ్సైట్లో డిజైన్ చేశాడు ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో. సో విషయం ఏంటి, ఇప్పుడు నిజంగా పగోడికి కూడా ఈ కష్టం వద్దు. ఎందుకు ఈ మాట అన్నానంటే, కోట్ల డబ్బు ఉంది. మా కరేబియన్ ఐలాండ్లో సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ ఆ దేశ పౌరసత్వం ఉంది. కానీ ఈరోజు ఆ దేశం నుంచి ఎవరూ మాట్లాడలేదు. అండ్ మన దేశంలో లక్షల మంది, కోట్ల మంది రవికి సపోర్ట్ ఇస్తున్నా ఎవరు ముందుకు వచ్చి రవి తరఫున వారిస్తామనో, ఎవరైనా ముందుకు వచ్చి రవిని కాపాడతామో ఎవరు అనట్లా. మన మధ్య సీనియర్ ఇండస్ట్రీ ఒకళ్ళిద్దరు అన్న ఎవరిని కూడా రవి దగ్గర రానిట్లా, ఎవరు నమ్మలేకపోతున్నాడు. తన ఫ్రెండ్ ఒక లాయర్ తీసుకుని వస్తాడు, అప్పుడు నేను మాట్లాడతా అన్నాడు. తన ఫ్రెండ్ ఎవరు రాలా, లాయర్ ఎవరు రాలా. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. విచారణ చేస్తున్నప్పుడు ఆల్రెడీ అతని మీద 10 కేసులు పెట్టారు, కొత్తగా ఇంకో 3 కేసులు పెట్టారు. ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే బహుశా ఈ రవి మీద ఏమాత్రం సింపతి గనక జడ్జి చూపకపోతే జీవితాంతం జైల్లో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోలీసులు రవి దగ్గర పట్టుకున్న వాటిలో మొత్తం అసలు ఊహించలేరండి. 17 హార్డ్ డిస్కులని, ఒక్కో హార్డ్ డిస్క్ 6 టెరాబైట్ కెపాసిటీ. 1 టెరాబైట్ అంటే 1024 GB, ఓకేనా? 1 GB అంటే మీకు తెలుసు కదా, 1024 MB. సరే, ఒక్కొక్క హార్డ్ డిస్క్లో 4000 సినిమాలు ఉన్నాయి. అలా 16 హార్డ్ డిస్కులు అంటే 16 64 అంటే 64,000 సినిమాలు. దీనికి ఇతను వాడింది డిఆర్ఎం టెక్నాలజీ. డిఆర్ఎం టెక్నాలజీ కొత్త సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఈ సినిమాని డౌన్లోడ్ చేయడం కావచ్చు, అప్లోడ్ చేయడం అన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ హార్డ్ డిస్క్ నుండి మాట్లాడుకున్నాం, కొత్త సాఫ్ట్వేర్ అండ్ ఎవరు ఊహించిన టెక్నాలజీ ఇతని దగ్గరే. దానివల్ల పైరసీ వెబ్సైట్ అయినా సరే అసలు ఫుల్ క్లారిటీతో ఏదో ఓటీటీ యాప్ అన్న ఫీలింగ్ వచ్చేలా చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ రవికి సంబంధించి గతంలో మొత్తం 10 సెక్షన్లు, ఐటీ చట్టం, సినిమాటోగ్రఫీ చట్టం, ఫారిన్ యాక్ట్, తర్వాత వచ్చేసి మనీ లాండరింగ్, తర్వాత వచ్చేసి ఫోర్జరీ, తర్వాత వచ్చేసి బిఎన్ఎస్ సెక్షన్, ఇలా చెప్పుకుంటే మొత్తం 10 సెక్షన్లు. మరలా కొత్తగా ఈ ఫోర్జరీలో వచ్చేసి ఏమేమి యాడ్ అయినాయి తెలుసా? ప్రహ్లాద్ అనే డూప్లికేట్ పేరుతో అతను పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. సో పాన్ కార్డ్ 2 కలిగి ఉండకూడదు. ఇప్పుడు గతంలో రవి పేరుతో ఉన్నటువంటి కార్డులు ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు ప్రహ్లాద్ అనే పేరుతో ఉన్నటువంటి కార్డుల సంగతి ఏంటి, అది లెక్క తెలుస్తున్నారు. విచారణ చేస్తున్న మూమెంట్లో ఇతను బ్యాంక్ అకౌంట్లో చెక్ చేస్తున్నప్పుడు డబ్బులు వేరే చోట్ల నుంచి వచ్చినాయి. ఎవరురా ఏంట్రా ఏంటప్పుడు క్రిప్టో కరెన్సీ సంబంధించి, వేరే వ్యాలెట్లకు సంబంధించి. ఇలా చెప్పాలంటే ఇతను ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ అయితే విచారించింది. ఇతనికి ఇప్పుడు ఎవరెవరు డబ్బులు ఇచ్చి ఏంట్రా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ అక్కడ కనుక మాఫియా కనుక ఉన్నట్టయితే రవిని చంపిస్తారు. లేదు వాళ్ళ డీటెయిల్స్ ఏమి చెప్పకపోతే రవి ఉంటాడు అన్నప్పుడు అది డౌటే. అసలు ఎలాగంటే బలి పశువు అయిపోయాడు. జనానికి ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు, రాబిన్ హుడ్ అనుకున్నాడు. బట్ తన జీవితాన్ని పెను ప్రమాదంలో నెట్టేసుకున్నాడు. భార్య లేదు, పిల్లలు లేరు, తండ్రి వద్దన్నాడు, ఫ్రెండ్ ఎవరో రావట్లేదు. అంత ప్రజలంతా హీరో 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 అంటూ ఉన్నా అక్కడ మాత్రం అక్కడే జీరోలాగా మిగిలిపోయాడు. అండ్ కేసుల మీద కేసులు, మరలా కొత్తగా 3 కేసులు, మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. పోలీస్ కస్టడీ వచ్చేసి ఇంకో 2 రోజులు ఉంది. ఈ కస్టడీలో వచ్చేసి వాళ్ళు మరిన్ని వివరాలు కనుక రాబడితే, ఇవన్నీ కనుక కోర్టు ముందు కనుక పెట్టినట్టే అయితే కోర్టుకి అతను బెయిల్ కూడా ఇవ్వకపోవచ్చు. జీవితాంతం జైల్లో ఉంటాడు అన్నప్పుడు మరి విచారణ జరిగినంతకాలం బయటకు రాలేకపోవడం, విచారణ జరిగినంతకాలం బెయిల్ రాలేదంటే జైలులో ఉండాలి. అండ్ వన్స్ విచారణ అంతా అయిపోయింది, కేసు తీర్పిచ్చారనుకున్నప్పుడు శిక్ష పడితే జైల్లోనే కదా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ రిమాండ్ ఖైదీగా, రేపు శిక్ష పడ్డ ఖైదీగా. దారుణం అండి. పాపను వాడు యూజ్ చేయకూడదు, బట్ తప్పడం లేదు. ఎందుకంటే ఘోరాతి ఘోరంగా హత్యలు చేసిన వారి సైతం వారికి కూడా ఎవరో ఒక లాయర్ వస్తున్నాడు వాదిస్తున్నాడు. ఇక్కడ వస్తాడు సరే నమ్మకం లేదు రవికి, ఎవరికి వద్దంటున్నాడు. నమ్మకం లేక
ఉన్న డబ్బుని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళలేక, ఏం చేసుకోలేక, తండ్రికి సుఖం లేదు, బిడ్డలకి వచ్చేసి ఏమి ఇవ్వలేకపోతున్నాడు. ఇతనికి సంబంధించి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఏం చేద్దాం అనుకున్నాడు, ఏం చేశాడు? కలలో కూడా ఇంకెవరూ కూడా జరగబోయే దానిని ముందే ఊహించి జాగ్రత్త పడండి తప్ప ఏం కాదు, నన్ను ఎవరేం చేయలేదని చెప్పేసి గుడ్డిగా మాత్రం బతకండి.